హాయ్ ఆల్, అందరూ బాగుండారా? ఫస్ట్ టైం నా ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేస్తూ ఉండాను. వీడియో వచ్చేసి కాలీఫ్లవర్తో చైనీస్ రెసిపీ, దట్ ఈస్ గోబీ మంచూరియా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసులుగా చేసుకునిడండి. పెద్ద పెద్ద పీసులుగా ఉంటే ఆయిల్ అంత బిన్న డీప్ ఫ్రై అయ్యాలి కదా, సో చిన్న చిన్న పీసులుగా చేసుకునిడాల. చిన్న చిన్న పీసులు చేసుకొనేసి ఒక గిన్నెలో హాట్ వాటర్ బాగా మరిగిపిస్తూ ఉండాను. బాగా నీళ్ళు బాగా ముసిలినాక దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటా ఉన్నాను. ఉప్పు వేసేసి ఆ మరుగుతూ ఉండే నీటిలో ఈ కాలీఫ్లవర్ని వేస్తూ ఉన్నాను. ఇట్లా వేస్తే దాన్ని ఇంకా పసుపు వేసుకుని, పసుపు యాంటీబయాటిక్ కదా, సో దాంట్లో ఉండే చిన్న చిన్న ఇన్సెక్ట్స్, సో డస్ట్ అవంతా పోతుంది, క్లీన్ అవుతుందా. సో ఈ క్లీన్ బాగా కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికిపోయండి. సో 5 మినిట్స్ లైట్గా ఉడికినాక దాన్ని జర్రలో తీసి పక్కన సపరేట్గా పెట్టుకునేయండి. నెక్స్ట్ వచ్చేసి వీటికి మసాలా రెడీ చేస్తాను. మసాలా అంటే పెద్దగా ఏం వేస్తలేదు. ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు, ఆమెటికి కార్న్ఫ్లోర్ అంటే జొన్నపిండి, ఆమెటికి ఒక 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకుంటా ఉన్నాను. రుచికి తగినంత కారం, ఉప్పు ఆల్రెడీ వేసినాం కదా ఉడికిపెట్టేటప్పుడు, తిరిగా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ టేస్ట్ బాగుంటుంది అనేసి కొంచెం గరం మసాలా లైట్గా వేసుకుంటా ఉన్నాను. ఇట్స్ ఆప్షనల్ ఓన్లీ. నీళ్ళు అనేది ఇప్పుడు ఆల్రెడీ ఉడికిచ్చినాం కదా, అప్పుడే కొన్ని నీళ్ళు ఉంటుంది, కొత్తగా నీళ్ళు ఏమి యాడ్ చేస్తలేదు నేను, కొంచెం యాడ్ చేస్తూ ఉండాను ఆ కన్సిస్టెన్సీ రావాలి అట్లా అనేసి. సో ఇవంతా బాగా కలిపి సపరేట్గా పెట్టుకొనిడండి. ఇప్పుడు ఒక బాండిల్లో ఆయిల్ పోసి వీటిని డీప్ ఫ్రై చేసి సపరేట్గా పెట్టుకునేయండి. నెక్స్ట్ వచ్చేసి మంచూరియాకి రెడీ చేసుకుంటాము. మంచూరియాకి చిన్నగా చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకోండి. వీటికి చిన్నగా గ్రీన్ చిల్లీ కట్ చేసుకోండి. కొత్తిమీరకు, కరివేపాకు, ఇంతే. ఆమెకి సాసెస్ మీ దగ్గర ఏమైతే అవైలబుల్గా ఉందో అవి వేసుకోండి. నేనైతే ఇప్పుడు టమాటో సాస్ మాత్రం వేస్తూ ఉన్నాను. నేను చిల్లీ సాస్ యాడ్ చేస్తలేదు, అలాంటి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసినాను కదా, కారం మరీ ఎక్కువైపోతుంది అనేసి ఓన్లీ టమాటో సాస్ మాత్రం వేసుకుంటా ఉన్నాను. సో ఈ తిరుగుబాతుకి ఇట్లా పెట్టేసి మంచి సాసులు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని అన్నిటికీ సాస్ వేసుకుంటా ఉన్నాను. ఇవంతా కొంచెం బాగా తిరుగుబాతులు గోల్డెన్ కలర్ ఆనియన్స్ వచ్చిన తర్వాత సాస్ వేసుకొనేసి ఇవి ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని దీంట్లో వేసుకొచ్చి మిక్స్ చేసుకుంటే టేస్టీ గోబీ మంచూరియా రెడీ అయిపోతుంది. ఈవినింగ్ టైము బోర్ కొడతా ఉంటే ఈ స్నాక్ అనేది చేసుకోవచ్చు. మనకు బయట తెలియదు కదా ఆయిల్ యూస్ చేస్తారు అనేది, సో ఇంట్లోనే హెల్తీగా ఇట్లా మీ బిడ్డలకి రెడీ చేసి ఇవ్వచ్చు. అండ్ ఈ మంచూరియా రెడీ చేసేటప్పుడు కొంచెంగా కార్న్ఫ్లోర్ పిండిని ఇట్లా నీళ్ళ కలుపుకొని దానికి పోసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. అండ్ కన్సిస్టెన్సీ కూడా మంచూరియాకి బాగా అనేది ఉంటుంది. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకుండా ఫైనల్గా సాస్ యాడ్ చేసుకొని ఈ కాలీఫ్లవర్ డీప్ ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని మంచూరియా మిక్స్ లోపలికి యాడ్ చేసుకుంటే టేస్టీ గోబీ మంచూరియా ఇంట్లోనే రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ప్రతిసారి బయటే తినలేం కదా, అండ్ అన్హెల్దీ కూడా. సో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. నాకైతే ఇలా వచ్చింది ఫైనల్ అవుట్పుట్ అనేది. మా అమ్మకి గోబీ మంచూరియా అంటే చాలా ఇష్టం, తనైతే చాలా ఎంజాయ్ చేస్తూ తినింది. చిన్నపిల్లలు కూడా కారం తక్కువగా ఉన్నందువల్ల చాలా బాగా ఇష్టంతో తిన్నారు. అండ్ మనం ఇంట్లో చేసుకోవడం వల్ల యాడెడ్ బెనిఫిట్ ఏంటంటే మనం ఇక్కడ టేస్టింగ్ పౌడర్స్ అండ్ కలరింగ్ కూడా ఏం ఎక్స్ట్రాగా యాడ్ చేయట్లేదు. సో న్యాచురల్గా మనం పసుపు యాడ్ చేసినందువల్ల ఈ యెల్లోయిష్ కలర్ అనేది వస్తుంది. ఫైనల్ టచ్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎమ్మీ అండ్ టేస్టీ గోబీ మంచూరియా ఇంట్లోనే రెడీ అయిపోయింది.